ఇటు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ సమన్లు జారీ చేసింది. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ ఈ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రేపు ఎన్ని గంటలకు రావాలని ఆదేశించింది ఈడీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను ప్రశ్నించేందుకు రేపు ఉదయం 11 గంటలకి ఈడీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే కవిత ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులకు సంబంధించి గతంలో 3 సార్లు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆమె విచారణకు హాజరైంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనని వేధిస్తుందని చెప్పి గతంలో మహిళలను ఇంటి వద్దనే విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనేది పెండింగ్ లో ఉంటూ వస్తోంది. సో ఆ కేసు విచారణ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున తాను విచారణకు హాజరు కావడం లేదని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేఖల ద్వారా కూడా వివరించిన పరిస్థితి ఉంది. సో రేపటి నోటీసులకి కవిత ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఆమె రేపు విచారణకు హాజరవుతుందా లేదా అన్న దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. గతంలో అయితే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది కాబట్టి ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి హాజరు కాలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ని ఇటు చిదంబరం కేసులో నళిని చిదంబరం, అలాగే అభిషేక్ బెనర్జీ, అలాగే కవిత అభిషేక్ బెనర్జీ భార్యకి, అలాగే కవిత దాఖలు చేసిన పిటిషన్, ఈ 3 పిటిషన్లను ట్యాగ్ చేసి సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఆ కేసు విచారణ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉంటూ వస్తోంది. సో ఇప్పుడు రేపటి నోటీసులకు సంబంధించి గతంలో కవితను 27 గంటల పాటు ఇటు గతేడాది మార్చి 11వ తేదీ, మార్చి 20వ తేదీ, అలాగే మార్చి 21వ తేదీ సుమారు ఈ 3 రోజులు 27 గంటల పాటు కవితను విచారించడం జరిగింది. ఆమెకు సంబంధించిన 10 మొబైల్ ఫోన్స్ ని ముఖ్యంగా సీజ్ చేయడం జరిగింది. అలాగే కాల్ డేటా సహా అనేక డేటా, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటాను సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పరిశీలించడం జరిగింది. ఇటు సిఆర్పిసి 160 వర్తించదని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని చెప్పి కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉంది కాబట్టి రేపటి ఈడీ విచారణకు హాజరు పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ మళ్ళీ ఆ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి ఇటు ఈడీకి కవిత లేఖ రాసే అవకాశం కూడా ఉంది. రేపు కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారా, లేదంటే మినహాయింపు కోరే అవకాశం ఉందా గోపి? మినహాయింపు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉంటూ వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే ఆమె ఈడీ విచారణకు హాజరు కావడం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తనని ప్రశ్నించాలనుకుంటే తన ఇంటి వద్దే ప్రశ్నించాలని చెప్పి గతంలోనే కవిత ఈడీ అధికారులకు తెలియపరచడం జరిగింది. అయితే ఎవరికి కూడా మినహాయింపు ఉండదు, అందరికీ ఒకే ప్రొసీజర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి ఈడీ కూడా ముఖ్యంగా తమ అఫిడవిట్ ని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో రేపు ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి మినహాయింపు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి తను దూరం చేసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన కూడా ఈడీ విచారణకి హాజరు కాకుండా గైర్హాజరవుతున్న పరిస్థితి. ఆయన కూడా 4 సార్లు ఇప్పటి వరకు నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇవ్వడం అనేది నిజంగా ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని చెప్పి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించడం జరిగింది. సో ఈడీ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగానే వరుసగా ఇటు రాజకీయ ప్రముఖులకి, కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకి నోటీసులు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా దీనికి ముఖ్యంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా, అలాగే రాజకీయంగా తమను వేధించేందుకే ఈ నోటీసులు ఇస్తున్నారు, దర్యాప్తు సంస్థ తమను వేధిస్తుందంటూ గైర్హాజరవుతూ ఈ కేసు దర్యాప్తుని అంతకంతకు ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. సో రేపు కవిత మినహాయింపు కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఆమె మరోసారి మినహాయింపు కోరొచ్చు. ఇప్పటికే కేజ్రీవాల్ ఈ కేసు విచారణకి 3 సార్లు గైర్హాజరయ్యారు, 4వ ఇప్పటికే నోటీస్ అందుకున్నారు. సో దీనిపైన ఇటు ఈడీ కూడా సుప్రీంకోర్టుకి దృష్టికి, అలాగే ఇటు కోర్టు ద్వారా కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించే ఆలోచనలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. అయితే ఏ విధంగా స్పందిస్తారు కేజ్రీవాల్ 4వ నోటీసులకి, అలాగే కవితకి ఇప్పుడు తాజాగా ఇచ్చే నోటీసులకు ఆమె స్పందన బట్టి
తదుపరి ఈడీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గోపి, ఆల్రెడీ గతంలో కవితను 3 సార్లు విచారించింది ఈడీ, మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇంకా ఆమెను విచారించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఏ కోణంలో విచారించే అవకాశాలు ఉన్నాయి? ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన దర్యాప్తు అనేది 18 నెలలుగా కొనసాగుతోంది. సో ఏడాదిన్నరగా ఈ కేసు దర్యాప్తు అనేది అనేక 6 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. సుమారు 14 నుంచి 16 మంది వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతుంది. అలాగే అవినీతికి సంబంధించిన అంశంపైన సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా ప్యారల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఛార్జ్ షీట్లను దాఖలు చేయడం జరిగింది. అనేక మంది ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసు దర్యాప్తుని త్వరగా ముగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీని ఆదేశిస్తూ 6 నెలల్లోగా కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి సూచించడంతో ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు అటు రాజకీయ ప్రముఖులుగా ఉన్నవారు కానీ, వ్యాపారస్తులు కానీ, లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నవారు కానీ వారందరికీ కూడా నోటీసులు ఇస్తూ వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. గతంలో కూడా కవితను సుమారు 27 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. 3 రోజులు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరయ్యారు. అలాగే ఆ సందర్భంగా కవితకు సంబంధించిన 10 ఫోన్లను, మొబైల్ ఫోన్లను ఆమె ముఖ్యంగా కాల్ డేటాకు సంబంధించి ఆమె మొబైల్ డేటా, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు ఆమె తరపు న్యాయవాది కూడా ఈడీకి అందజేయడం జరిగింది. ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని కూడా గతంలోనే కవిత ఈడీకి చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజా నోటీసులకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి ముందుకు తీసుకెళ్లేందుకే కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కానీ చూడాలి, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి కవిత రేపు మినహాయింపు కోరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆ విధంగా కాకుండా విచారణకు హాజరైతే కనుక ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం సైతం ఈడీకి కవిత తెలియపరిచే అవకాశం ఉంటుంది. ఓకే గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.